హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మిర్రర్ టీవీ. నేను మీ ప్రభాకర్. రైట్, తెలంగాణలో హైడ్రా అనేది రచ్చరచ్చగా మారుతూ ఉంది. రోజు రోజుకి ఏదైతే అక్రమంగా నిర్మించినటువంటి అక్రమాలని కూల్చివేస్తూ ఉంది హైడ్రా. ప్రస్తుతం మనం రాజేంద్ర నగర్లోని గగన్పవన్లో ఉన్నాము. ఇక్కడ ఏదైతే ఇక్కడ పాక అని చెరువుకు సంబంధించి ఇక్కడ చుట్టూ సమీప ప్రాంతంలో అక్రమ కట్టడాలు ఉన్నాయని చెప్పి కూడా హైడ్రాకి సమాచారం ఇచ్చిన నేపథ్యంలో హైడ్రా మార్నింగ్ నుంచి ఉదయం నుంచి కూడా ఇక్కడ అక్రమంగా నిర్మించినటువంటి ఏదైతే కట్టడాలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా నేలమట్టం చేసే దిశగా కూల్చివేస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు. అయితే ఇక్కడ ఏదైతే ఫ్యాక్టరీలకు సంబంధించి ఇక్కడ కొన్ని దాదాపు ఒక 5 నుంచి 10 ఫ్యాక్టరీలు ఉండేటివి. ఫ్యాక్టరీలో అక్రమంగా నిర్మించారని చెప్పి కూడా ఇక్కడ అనే ఒక చెరువు ఉంటుంది. ఆ చెరువుకు ఆనుకొని ఇవన్నీ కూడా నిర్మాణాలు చేసిరని చెప్పి కూడా ఇక్కడ మనకు క్లియర్ కట్గా ఎవిడెన్స్తో హైడ్రా కూల్చివేస్తుందని చెప్పి కూడా కొన్ని ఆధారాలతో అయితే పకడ్బందీగా ఉన్నాయని చెప్తా ఉన్నారు. అక్కడ చూడొచ్చు క్లియర్ కట్గా ఏదైతే బుల్డోజర్కి సంబంధించి పూర్తిగట్టిగా అక్కడ అక్రమంగా నిర్మించినటువంటి ఇళ్ళని కూల్చివేస్తూ ఉన్న పరిస్థితి దృశ్యాలు మనం లైవ్లో చూస్తూ ఉన్నాం. అయితే ఇవన్నీ కూడా దీని పక్కనే చెరువు ఉంది. చెరువును ఆనుకునే ఇవి అక్రమంగా నిర్మించారు అని చెప్పి కూడా ఇక్కడ క్లియర్ కట్గా హైడ్రా గుర్తించి మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా ఇక్కడ కూల్చివేసే ప్రక్రియలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. అయితే గత 2 సంవత్సరాల కింద కూడా ఇక్కడ భారీ వరదలు వచ్చేటివి. వరదలు వచ్చి కూడా నీళ్లు భారీ ఎత్తున నీరు మోవ నుంచి ప్రజలకు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలకు ఇబ్బంది పెట్టేవి అని చెప్పి కూడా ఫిర్యాదులు కూడా అందడంతో అదేవిధంగా భారీ నుంచి అతి భారీ ఎత్తున వర్షాలు కూడా కురిసిన నేపథ్యంలో ఇక్కడ ఈ చెరువు నుండి నీళ్ళు వచ్చి ఇక్కడ ప్రజలను ఇబ్బంది పెడతా ఉన్నాయని చెప్పి కూడా ఇక్కడ స్థానికులు కూడా కంప్లైంట్ ఇచ్చారని చెప్పి కూడా హైడ్రా చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. చూడొచ్చు క్లియర్ కట్గా ఏ విధంగా నేలమట్టం చేస్తూ ఉందో అక్రమంగా నిర్మించినటువంటి అది క్లియర్ కట్గా ఒక నిర్మించుకున్నట్టు హౌజ్ అని చెప్పుకోవచ్చు మనకు కనిపిస్తూ ఉంది దృశ్యంలో. మరి ఆ హౌజ్కి సంబంధించి స్థానికులు కూడా దీనిపైన మండిపాటు చేస్తూ ఉన్నారు. ఏదైతే మాకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు, నోటీసులు ఇవ్వకుండా కూడా కూలుస్తూ ఉన్నారని చెప్పి కూడా వారి వాదన అయితే మనకు క్లియర్ కట్గా కనిపిస్తూ ఉంది. మరి నోటీసులు ఇచ్చి మాకు కొంత సమయాన్ని ఇచ్చి ఉంటే మేము ఖాళీ చేసేవాళ్ళం. మరి హుటాహుటిగా వచ్చి మాకు ఇక్కడ ఉన్న కూల్చివేసే ప్రక్రియని వారు తిరస్కరిస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. మరి ఎటకేలకు హైడ్రా అయితే ఖచ్చితంగా నిబంధనలకి ఏవైతే హైడ్రా నిబంధనలకి అదేవిధంగా ఎఫ్టీఎల్ కావచ్చు, బఫర్ జోన్ కావచ్చు, ఈ జోన్లో అక్రమంగా నిర్మించినటువంటి ఈ భవనాలు కావచ్చు, ఇండ్లు కావచ్చు, ఫ్యాక్టరీ కావచ్చు, ఏదైనా కూడా ఖచ్చితంగా నేలమట్టం చేసే నిర్ణయాలు తీసుకుంటుంది హైడ్రా అని చెప్పి కూడా క్లియర్ కట్గా ఆదేశాలు అయితే జారీ చేస్తూ ఉంది. మనం చూస్తూ ఉన్నాం హైదరాబాద్లో అక్కడక్కడ మన రామ్నగర్లో కూడా చూసినాం. ఇప్పుడు ఇలా రాజేంద్ర నగర్లో కూడా జరుగుతూ ఉన్నాయి. ఎక్కడైతే ఏదైతే చెరువులు కావచ్చు, నాలాలు కావచ్చు కబ్జా చేసిన నేపథ్యంలో ఈ కబ్జా చేసిన వాటన్నింటిని కూడా వెలికి తీసే విధంగా ప్రభుత్వ ఆస్తులు ఏవైతే ఉంటాయో వాటన్నింటిని కూడా కాపాడే దిశగా హైడ్రా నిర్ణయాలు తీసుకుంటా ఉందని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. కానీ ఇక్కడ క్లియర్ కట్గా ఈ హైడ్రా తీసుకొచ్చిన రూల్ ప్రకారం ఎఫ్టీఎల్ పరిధిలో కావచ్చు, బఫర్ జోన్ పరిధిలో కావచ్చు, ఈ 2 పరిధిలో ఉన్నటువంటి ఈ నాలాల చుట్టూ కావచ్చు, చెరువుల చుట్టూ కావచ్చు ఉన్న వాటన్నిటిని కూడా కూల్చివేస్తుంది. కానీ కూల్చివేసే క్రమంలో అక్కడ శాశ్వతంగా నిర్మించుకున్నటువంటి ఇల్లు కావచ్చు అవన్నీ కూడా వాళ్ళ స్థానికులకి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, నోటీసులు కూడా ఇక్కడ ప్రధానంగా ఇవ్వాలని చెప్పి కూడా ఇక్కడ పేద ఇళ్ళు కావచ్చు లేకపోతే ఎవరైనా కావచ్చు వారికి నోటీసులు ఇచ్చి కూల్చివేయాలని చెప్పి కూడా కొంతమంది ఆ స్థానికులు ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాము. కానీ ఇక్కడ ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూడా కూల్చివేస్తున్నటువంటి పరిస్థితి కూడా చూస్తూ ఉన్నాం. వాళ్ళ కోర్టు కూడా వెళ్తామంటున్నారు, స్టే కూడా తెచ్చుకున్నామని చెప్పి వ్యాఖ్యలు కూడా చేస్తూ ఉన్నారు. సో ఇవన్నీ ఒకవైపు అయితే ఖచ్చితంగా ఈ అక్రమంగా నిర్మించుకున్న వారిపైన చర్యలు అయితే తప్పు అని చెప్పి కూడా హైడ్రా అయితే కండెనర్ చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తాను. చూడొచ్చు ఇక్కడ ఈ ఎంత భారీ ఎత్తున ఉన్నటువంటి నిర్మాణము ఇదన్నిటి కూడా ఈ నేలమట్టం చేసే పరిస్థితి చూస్తా ఉన్నాం. అక్కడ చూడొచ్చు ఆ చెరువుకు సంబంధించి ఇదంతా కూడా చెరువు లోన్కి సంబంధించి ఎఫ్టీఎల్ బఫర్ జోన్లోనే ఉంది అని చెప్పి కూడా గుర్తించినటువంటి నేపథ్యం చూస్తా ఉన్నాం. ఇటువైపు కూడా చూడొచ్చు ఇక్కడ చెరువుకు సంబంధించి ఇక్కడ గతంలో ఈ చెట్లు చేమలు ఇవన్నీ లేకముందు కూడా భారీ ఎత్తున నీళ్ళు కూడా వచ్చేటి అని చెప్పి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. అక్కడ చెరువుకు సంబంధించిన మనం విజువల్స్ కూడా చూస్తూ ఉన్నాము. దాదాపు ఇది అనే చెరువుకు సంబంధించి ఏది రాజేంద్ర నగరు గగన్పవన్కి సంబంధించిన ఈ చెరువులో చుట్టూ ఆనుకొని ఇంకా చాలా ఇల్లు కూడా ఉన్నట్టు నిర్ధారించినట్టు ఏదైతే హైడ్రా చెప్తా ఉంది. మరి వీటన్నిటిని కూడా కూల్చివేసే దిశగా నిర్ణయాలు తీసుకుంటుందని చెప్పి కూడా మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే తెలుస్తూ ఉంది. అక్కడ చూడొచ్చు పెద్ద ఫ్యాక్టరీకి సంబంధించిన దృశ్యాలు కూడా చూస్తూ ఉన్నాము. భారీ ఎత్తున ఇక్కడ మరి అక్రమంగా కట్టడాలకి ఇక్కడ నిర్మించుకున్నారని చెప్పి కూడా హైడ్రా చెప్తా ఉంది. మరి ఎలాంటి ఆంక్షలు లేకుండా అంటే ఇక నేలమట్టం చేసే దిశగా వాళ్ళకి నోటీసులు కానీ ఏవి ఇవ్వకుండా ఖచ్చితంగా అక్రమానికి పాల్పడితే నోటీసులు ఇచ్చేది లేదు అని చెప్పి హైడ్రా చెప్తా ఉంది. నోటీసులు ఇవ్వకుండానే మరి ఖచ్చితంగా ఈ అక్రమంగా నిర్మించిన వాటిపైన ఉక్కుపాదం మోపి మరి ప్రభుత్వ ఆస్తులు వీటన్నిటిని కూడా కాపాడే దిశగా నిర్ణయాలు కూడా తీసుకుంటామని చెప్పి కూడా క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు ఇంతవరకు కూడా మనకి ఒక కాలువలా కనిపిస్తుంది. ఈ కాలువ నుంచే నీళ్ళు వచ్చేయడం చెప్పి కూడా ఇక్కడ
స్థానిక ప్రజలు చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. అక్కడ చూడొచ్చు కారు కూడా బోల్తపడిన దృశ్యాలు కూడా మనం చూస్తూ ఉన్నాము. ఏదైతే ఇక్కడ వాటర్ ఎక్కువ ఓవర్ఫ్లో అయ్యి ఇక్కడ వాటర్ కూడా ఎక్కువ వచ్చి ఇక్కడ ప్రజలకు ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉండేది అని చెప్పి కూడా ఇక్కడ స్థానిక ప్రజలు చెప్తా ఉన్నారు. ఇవన్నీ అక్రమంగా నిర్మించడం వల్లనే ఇక్కడ ఎక్కువ వాటర్ ఫ్లోటేషన్కి ఇబ్బంది కలిగేది అని చెప్పి కూడా మరి వచ్చి వీటన్నిటిని కూడా హైడ్రా తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను కూడా క్లియర్ చేస్తుంది అని చెప్పి కూడా కొంతమంది స్థానికులు చెప్తా ఉన్నారు. దాంతోపాటు ఇక్కడ దీని వెనుక కూడా ఒక బీజేపీ కార్పొరేటర్ ఉన్నట్టు మనకు తెలుస్తూ ఉంది. బీజేపీ కార్పొరేటర్ వల్ల వారి కూడా కొన్ని కట్టడాలు ఉన్నాయని చెప్పి కూడా తెలుస్తూ ఉంది. దాంతోపాటు పేదల ఇండ్లు కూడా ఉన్నట్టు క్లియర్ కట్గా తెలుస్తూ ఉంది. ఇక్కడ భారీ ఎత్తున జిహెచ్ఎంసీ కావచ్చు, హైడ్రా అధికారుల పరిధిలో ఇక్కడ క్లియర్ కట్గా కట్టడాలు అనేది అక్రమంగా నిర్మించిన వాటిపైన కూడా ఉక్కుమాదం మోపే దిశగా మరి కూల్చివేస్తూ ఉన్నారు. కూల్చివేసి ఇక్కడ కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇక్కడ హైదరాబాద్లో కావచ్చు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అక్రమాలకి పాల్పడిన ఏవైతే భవనాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా ఇటు బఫర్ జోన్లో కావచ్చు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆస్తులను ఆక్రమించుకుంటే ఖచ్చితంగా హైడ్రా వారి పట్ల కఠిన చర్యలు తీసుకుంటుంది. వాటన్నిటిని కూడా కూల్చేసి ప్రభుత్వ ఆస్తులను కాపాడుతుందని చెప్పి కూడా ఇక్కడ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నమస్తే, ఈ హైడ్రా కూల్చివేస్తా ఉన్న పరిస్థితి చూస్తా ఉన్నాం. అయితే దీనికి సంబంధించి కొంతమంది బాధితులు కూడా ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి బ్రదర్, మీరు ఎక్కడి నుంచి ప్రాంతం ఎందుకు కూల్చివేస్తా ఉన్నారు, ఏంటి పరిస్థితి? మాకేం తెలియదు సార్, మాకేం నోటీస్ రాలే, ఏం రాలే. పొద్దుగాల వస్తారు వాళ్ళ కొడుతుర్రు. మాకు సామాన్ తీసే టైం గిటంగా ఇస్తలేరు వీళ్ళు. టైం ఇస్తే మేము సామాన్ గిటంగా తీస్తాం కదా, టైం గిటంగా ఇస్తలేరు. చెప్తే గిటంగా ఇంటలేరు ఎవరు. అదే ప్రాబ్లం ఉంది. మాకు సామాన్ ఉంది, అన్నీ ఉన్నాయి, ఇవన్నీ ఇస్తలేరు గిటంగా. సమస్య తెలుసుకొని ఎవడు వస్తారు, లీడర్లు ఎవడు వస్తలేడు. ఏమైనా బిగుతుర్రా, ఏం బిగుతలేరు. పెద్ద పెద్ద మమ్మల్ని పరిచయం చేస్తారు. ఇక్కడ వాళ్ళు ఇప్పుడు మా చేతికి 10 మంది బతుకుతారు, మేము బతకాలి. పిల్లల్ని తీసుకొస్తాను, పండుకుంటాము, ఎక్కిమని చెప్పండి, పీడబోతుంది. మాకు ఆశత ఉండదు. ఇక కనీసం మిషన్ కూడా దీన్ని ఇస్తలేరు. ఇవన్నీ తీయడానికి మీకు టైం ఇవ్వలేదు? మాకు తెలియదు. పొద్దున్న వచ్చినా మా పనులు ఫోన్ చేసి చెప్పారు ఇట్లా వచ్చిందని. మాకేం టైం లేదు, ఏం లేదు. మరింత న్యాయమా? హైడ్రా పరిధిలో అంటే మీరు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో నిర్మించిన హైడ్రా చెప్తా ఉంది సార్. అవునండి, మాకు ఇవన్నీ తెలుసా? తెలిసి ఎందుకు కొంటాం? ఒక మాట, ఇవన్నీ తెలిసి ఉంటే ఇప్పుడు మేము ఇవన్నీ తెలిసిననుకోండి మేము కొంటాము. ఇవన్నీ తెలియక కొన్నాం కదా, కొన్నాము, తప్పు మాది. కనీసం సామాన్లు దీనికనే మాకు ఛాన్స్ ఇవ్వాలా వద్దా? బిల్డింగ్ జాగా మీది, సామాన్లు మీవి కాదు కదా. సామాన్లు గవర్నమెంట్వా, మాయే కదా, అవి కూడా ఛాన్స్ ఇవ్వరా? మరి ఇంత న్యాయమా? ఇప్పుడు సామాన్లు ఎక్కడ బతుకుతాం కదా మేము. సామాన్లు షెడ్ పలకొడుతున్నట్టు ఎట్లయితుంది? కనీసం సామాన్లు తీస్తే మిషనరీ పెట్టుకుని ఎక్కడో బతుకుతాం మేము. అవి కూడా గవర్నమెంట్ దానా? ఎంత నష్టం వచ్చింది సార్? 1 కోటి రూపాయలు నష్టం వచ్చింది. ఇస్తారా గవర్నమెంట్? 1 కోటి రూపాయలు మిషన్ ఉంది లోపల, నలిపేస్తారు. మొత్తం బ్యాంక్ లోన్ ఉంది, ఎవడు కట్టుకోవాలి? అధికారితో మాట్లాడితే ఏం చెప్తున్నారు? ఏ అధికారి? ఎవడు లేడు. అవి వాడిని అడుగుతావు, వాడిని అడగమంటాడు, వాడిని అడుగుతాడు, ఎవడు లేడు. నిన్ను అడుగుతా నువ్వేమంటే ఆయన అడగమంటాడు, వాడు ఇంకోటి అడగమంటాడు. ఎవరు లేరు ఈడ, పోలీసు తప్ప ఎవరు లేరు ఈడ. ఇక ఎవరు ఇంటలేరు, పడగొడుతూనే ఉన్నారు. సామాన్లు కూడా తీసుకొని అట్లా ఏం చెప్తారు ప్రభుత్వానికి? అవునండి, ఇప్పుడు జాగా ఎవరిది? హైడ్రాది. జాగా వరకే, సామాన్లు వాళ్ళు కాదు కదా. ఇప్పుడు సామాన్లు మాకు ఇవ్వాలి కదా. సామాన్లు తినకపోతే ఎట్లా? వాళ్ళు అంటారు జాగా నోటీస్ లేదు, పోని సామాన్లు మీరు 24 అవర్స్ టైం ఇవ్వాలి, సామాన్లు తీసుకోండి, లేదా పడగొడతాం. అది కూడా లేదు. మరి ఇంత న్యాయమా? మేము డబ్బులు పెట్టుకున్నామండి, పుణ్యానికి కబ్జా చేయలేదు. మేము కబ్జా చేసింది కాదు. కబ్జా చేసిందంటే మీరు అనుకోవచ్చు. सिंगल रेन रोड आपका प्रॉपर्टी टैक्स आप भरना पड़ता, फिर कुछ भी बाकी है तो उसमें पेनाल्टी भरो, अभी उसमें काम करे सो जीएसटी भरो, उसमें प्रॉफिट कमाए सो इनकम टैक्स भरो, वो पूरा सीएम को जाता, सीएम भी जाए सो हमारे टैक्स से ही पूरे जेसीबी आके घरों की फैक्ट्रीज को गिरा दे। हम लोग వ్యాపారస్తు లేకపోతే గవర్నమెంట్ నడవదు. ఆ కొడుకులు సీట్ మీద కూర్చొని మాట్లాడితే అవ్వదండి. మేము ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్, సేల్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్, ఎంసీఎస్ అన్నీ కడుతున్నాం ట్యాక్సులు. లంగానా కొడుకులు మళ్ళీ ఎందుకు తీసుకుంటారు ట్యాక్స్ మా దగ్గర? కరెంట్ ఎందుకు ఇచ్చుంటాడు? కరెంట్ బిల్ కడుతున్నాం, ఎందుకు కడుతున్నారు? అది అన్యాయం ఉంటే మరి ఎందుకు ఇచ్చారు కనెక్షన్? లక్షలు మరి ఉండవు కదా, ఎందుకు తీసుకోరు? మరి ట్యాక్స్ ఎట్లా కట్టుకున్నారు? మాకు పర్మిషన్ ఎట్లా కట్టుకోమని పర్మిషన్ ఎట్లా ఇచ్చారు మీరు? మరి అప్పుడు పడుకురా ఈ గవర్నమెంట్? అప్పుడు ఏం చేసిండు? ఆ పొజిషన్ ఉన్నది వీడు. అప్పుడు ఏం చేసిండు? దొంగ నా కొడుకు ఇప్పుడు వచ్చి పరిశీలన చేస్తాం మమ్మల్ని. పేదోళ్ళు పరిశీలన చేస్తాం. మిడిల్ క్లాస్ వాళ్ళు మేము ఎలా బతకాలి? మేము లేబర్ ఎక్కడ పోవాలి? ఊరు కానీ ఊరు వదిలే వచ్చారు పాపం. అప్పుడు పడుకుంటా, అప్పుడు చెప్పొచ్చు కదా, అప్పుడు చేసి స్ట్రైక్ చేయొచ్చు కదా. అందరు దొంగ కూర్చొని నాకు అందరు దొంగ నా కొడుకులే, ఒక్కడ మంచోడు అందరు దొంగలే. ఎప్పుడు నేను వస్తున్నాను ఇప్పుడు ముందుకి, ఎప్పుడు రాడు.
नहीं है सर, यहाँ पे पूरे लेबर्स बैठे हुए हैं, पूरे गांव से यूपी बिहार कहाँ से तो भी आए, उन लोगों को सडन बाहर निकालो बोल तो हम लोग यहाँ ठहर के देख रहे हैं, वो लोग कहाँ जाना अभी। ముఖ్యమంత్రి గారు ఏం చేసిండండి ఇప్పుడు పలకొడుతుండు ఇవి అమ్మినప్పుడు ఏం చేస్తున్నాడు తెలుసు అన్ని తెలుసు కదా దానికి తెలియదు వాళ్ళకి అపోజిషన్ ఉన్నప్పుడు అపోజిషన్ కూర్చున్నప్పుడు చెప్పాలి అప్పుడు స్ట్రైక్ చేయాలి ఇప్పుడు వచ్చి చెరువు బరువు అన్ని ఇప్పుడు గుర్తుకొస్తుంది ఇవన్నీ వాళ్ళకి ఇవన్నీ ప్రభుత్వ ఆస్తులు అని చెప్తా ఉన్నారు. అవునండి మరి అప్పుడేం చేసిండు ఆయన అపోజిషన్ కూర్చున్నప్పుడు చెప్పొచ్చు కదా మీరు అమ్మొద్దు ఇది ప్రభుత్వం వస్తే అప్పుడే అబ్జెక్షన్ చేసి అయిపోయింది కదా ఇప్పుడు ఎవరిది ప్రాబ్లం నష్టం మాది ప్రభుత్వం ఆస్తి అయితే అమ్ముకున్నోడు అయిపోయింది బాగానే ఇప్పుడు కొన్నోడిది ప్రాబ్లం కదా మేము మిడిల్ క్లాస్ వాళ్ళం మేము ఎలా బతకాలి అప్పుడు ఎందుకు ఇచ్చారు మరి ప్రభుత్వ ఆస్తి కదా రిజిస్ట్రేషన్లు వేసారు కరెంట్ రేట్లు ఇచ్చారు అన్నీ ఉన్నాయి పేపర్లు మా దగ్గర ఎవరికి చూపించుకోవాలి నాకాల పేపర్లు ఏం చేయాలి పేపర్లు కోర్టుకు కానీ వెళ్ళే ప్రయత్నం ఏమైనా చేశారు? మాకు తెలిసి కదా పోనీకే నోటీసే లేదు ఇవాళ ఎందుకు వచ్చారు వాళ్ళు ఇవాళ ఏంటిది శనివారం ఎందుకు వచ్చారు కోర్టులు బంద్ ఉంటాయి. అబ్బాయి అంత మాకంటే తెలియని వాళ్ళు మనకేం వారు తెలియదు మనకి ఇంత లేదు పేపర్లు ఏం చేయాలి తెలిస్తే చేస్తాం కదా. ఇప్పుడు నా పగలు పెట్టుకోవాలి ఏం చేయలేము మా పేరు మీద ఉంది, మాకు తెలిస్తే చేస్తాము. మా ఫోన్ నెంబర్స్ ఉంటాయి, అడ్రస్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. మళ్ళీ మాకేం తెలీదు, మేము ఎట్లా చేయాలి చెప్పండి? ఎవరికి చెప్పాలి? ఇప్పుడు సీదా జేసీబీ వచ్చింది, అక్కడ నిల్చోడు, అక్కడ వెళ్ళిపోండి కొట్టేస్తున్నాం అంటున్నారు. మాకేం తెలీదు, ఇప్పుడు వస్తేనే తెలుస్తుంది. వన్ డే ముందు తెలిస్తే ఏమైనా సరే పోతే పోయింది, అది సామాన్ తీస్తాము, ఏమైనా చేస్తాము, ఎవరికైనా అడుగుతాం ఏముంది ప్రాబ్లం అని. తెలీదు, ఏం తెలీదు, ఎట్లా చేస్తే ఎట్లా చెప్పండి? ఇక్కడ హైడ్రా కూడా చాలా పేదల ఇల్లు కూడా కూల్స్తూ ఉంది. అక్కడ సామాన్లు కూడా అవి తీసుకోవడానికి టైం ఇవ్వట్లేదు. ఇక్కడ కూడా అదే జరుగుతూ ఉంది. అసలు ఎందుకు దీని వెనక ఏముండొచ్చు? ఇప్పుడు ఏం చెప్పాలండి? ఇప్పుడు ఇప్పుడు మా జమీన్ దగ్గర మాకు నిల్చోవద్దు అంటున్నారండి. ఏం చెప్పాలి చెప్పండి? రిజిస్ట్రేషన్ గవర్నమెంటే చేస్తారు కదా సార్, రిజిస్ట్రేషన్ వాళ్ళే చేసినారు, మళ్ళీ వాళ్ళదంటే ఎట్లయితుంది? రోడ్ మేము వేసుకున్నాం సార్, ఇక్కడ రోడ్ కూడా మేమే వేసుకున్నాం, ఈ షెడ్ల వాళ్ళు కలిపి రోడ్ కూడా మేమే వేసుకున్నాము మొత్తము. అంతా మొత్తం చేసిన తర్వాత ఇప్పుడు కొట్టేస్తారంటే ఏం చెప్పాలి చెప్పండి? మేము ఉంటాం లోపల, మాతో పాటే కొట్టమని చెప్పండి. అటు చూస్తున్నాం కదా, ఏదైతే ఇక్కడ బాధితులు ఎవరైతే ఉన్నారో వారి మాటల్లోనే విన్నాం మనం. ఏదైతే ఇక్కడ కూల్చివేసే దిశగా హైడ్రా నిర్ణయాలు తీసుకుంది, అక్రమంగా నిర్మించారని చెప్పి, సరే దానికి మేము కట్టుబడి ఉంటామని చెప్పి కూడా ఇక్కడ ఎవరైతే ఈ హైడ్రా నిర్మించిన ఈ ప్రాంగణంలో కూల్చేస్తున్నటువంటి ఈ ఎవరైతే యజమానులు ఉన్నారో, ఓనర్ ఉన్నారో, వారు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే అక్రమంగా నిర్మించింది అయితే మరి గత ప్రభుత్వాలు ప్రతిపక్షంలో రేవంత్ రెడ్డి ఉన్నాడు, అప్పుడేం చేసిండని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. దాంతోపాటు దీనికి సంబంధించిన పట్టా కావచ్చు, అవన్నీ కూడా మేము ట్యాక్సీ కడతా ఉన్నాం, దీనికి సంబంధించిన రోడ్డు కూడా ఇక్కడ వేసుకున్నాము. అప్పుడు ఏ ప్రభుత్వాలు ఎవరు కూడా రాలేదు, మరి ఇప్పుడు వచ్చి మా ఇళ్ళను కూర్చోవేయడానికి అవసరం ఏమొచ్చింది ఈ ప్రభుత్వాలకి? వచ్చినా కూడా ఇక్కడ ఏదైతే ఆ సామాన్లు ఉన్నాయో మా సామాన్లు కూడా అందులోనే ఉండిపోయినాయి. ఫ్యాక్టరీ సంబంధించిన తయారయ్యాల మిషన్లు కూడా అవి తీసుకునే సమయం కూడా మాకు ఇవ్వలేదని చెప్పి కూడా ఇక్కడ ఎవరైతే ఆ యజమానులు బాధపడుతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నామో. మరి ఖచ్చితంగా హైడ్రా నిర్ణయాలు తీసుకోవాలి, కూల్చివేయాలి, కానీ కనీసం సమయమైనా వాళ్ళకి కేటాయించి వాళ్ళ సామాన్లు కావచ్చు, వాళ్ళ మిషన్లు కావచ్చు, అవి తీసుకునే ఆ సమయం ఇవ్వాలని చెప్పి కూడా బాధితులు ఇక్కడ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది.